అన్నమయ్య జిల్లా కేశాపురం హత్య కేసును అన్నమయ్య జిల్లా పోలీసులు ఛేదించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి చిన్నమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న మహిళా హత్య కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఈరోజు మీడియా సమావేశంలో వెల్లడించారు. 2025 ఆగస్టు 18న కేశాపురం వీఆర్ఓ ఎర్రంపల్లి మణిలాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిన్నమండ్యం మండలం దేవలంపేట రిజర్వ్ ఫారెస్టులో ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు. మొదట బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 194 కింద అనుమానాస్పద కారణంగా నమోదు చేసిన ఈ కేసు దర్యాప్తులో హత్యగా తేలింది. మన జిల్లాలో వేరే చోట మిస్సింగ్ కానీ కనపడకుండా ఎవరైనా ఉన్నారా రీసెంట్ టైమ్స్లో అని ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి ఒక లేడీ ముద్దుమడుగు శ్రీదేవి, ఈమె వయసు 45, ఈమెది స్వగ్రామం వచ్చేసి కొన్నేటిపాలెం మదనపల్లి మండలం, ఈ సోరంపల్లి విలేజ్. దీంట్లో ఈమె కనపడట్లేదు కొద్ది రోజులుగానే రావడంతో అక్కడ నుండి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్. దీంట్లో భాగంగా మనకు తెలిసింది ఏంటంటే నిందితుడు ఇతను ఏజ్ 30, శివప్రసాద్ నాయుడు అని చెప్పి, ఇతను నాయనవారిపల్లి మడితాడి పంచాయతీ సున్నిపల్లి మండలం ఇతను నేటివ్. ఇతను ఈమెని హత్య చేసినట్టు మనం గుర్తించడం జరిగింది. ఎట్లా అంటే వీరిద్దరి మధ్య మెయిన్లీ లేడీ ఈజ్ కరెంట్లీ నాట్ హ్యావింగ్ హెర్ హస్బెండ్ ఈజ్ నో మోర్ అండ్ షీ ఈజ్ 45 years ఆఫ్ ఏజ్. ఆమెకి ఇతనికి కొద్ది కాలంగా ఇంటిమేసీ ఉండడము, అదేవిధంగా వీళ్ళిద్దరూ తరచూ ఒకరినొకరు మాట్లాడుకుంటూ కలుసుకుంటూ ఉన్నారు. దీనిలో భాగంగా ఈ ఫారెస్ట్ ఏరియాకి వీళ్ళిద్దరూ వెళ్ళటం అండ్ ఇతను ఈమె దగ్గర నుండి కొంతకాలంగా కొద్ది డబ్బులు కూడా ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఏంటంటే ఈమె కూడా ఇతన్ని ఆమె రిక్వెస్ట్ చేసినప్పుడు ఆమెకు చెప్పినట్టు చేయకపోతే ఇతను యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ పేరెంట్స్కి చెప్తాం అదే అని చెప్పి బ్లాక్మెయిల్ కూడా చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా ఇద్దరు అక్కడ గొడవపడి ఇతనితో పాటు తెచ్చుకున్న పెట్రోల్ని మీదేసి ఆ రోజు ఆమెను హతమార్చడం జరిగింది. సబ్సిక్వెంట్గా మనకిది అరౌండ్ 5వ తారీఖు అయినట్టు గుర్తించాం. మనకేంటంటే 4th